ఇండియన్ పోలీస్ సర్వీస్ నుంచి ఐపీఎస్ అధికారి కౌశల్ రాజీనామా చేశారు. స్వచ్ఛందంగా ఐపీఎస్ కు రాజీనామా చేస్తున్నట్లుగా ఆయన ప్రకటించారు. అయితే పూర్తిగా వ్యక్తిగత కారణాలతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పుకొచ్చారు. ఆయన ఒక లెటర్ కూడా రిలీజ్ చేశారు. లెటర్కి సంబంధించి దాంట్లో కొన్ని విషయాలు అయితే ప్రస్తావించారు. ఆయన ఒకసారి లెటర్ గురించి కూడా చూద్దాం మనము. సో ఆయన లెటర్లో మెయిన్గా ఇండియన్ పోలీస్ సర్వీస్ నుండి నా స్వచ్ఛంద రాజీనామా లేఖ గురించి చెప్తూ ఉన్నానని చెప్పి దాంట్లో కొన్ని విషయాలు అయితే చాలా క్లియర్గా ప్రస్తావించారు ఆయన. సో నేను ఐపీఎస్గా స్వచ్ఛందంగానే రాజీనామా చేశాను. ఇది పూర్తిగా వ్యక్తిగత కారణాలతో దీర్ఘకాలిక ఆలోచన తర్వాత తీసుకున్న నిర్ణయం అని చెప్పి ఆయన లేఖలో ప్రస్తావించారు. అదేవిధంగా నా జీవిత లక్ష్యాలు, కుటుంబ సభ్యుల అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకుని తీసుకున్న ఒక స్పష్టమైన నిర్ణయంగా కూడా దీన్ని చెప్పుకోవచ్చు అంటూ ఆయన చాలా క్లియర్గా ఈ లేఖలో రాశారు. అలాగే ఇటీవల కొందరు నా రాజీనామాకు ఒత్తిళ్లు అలాగే వేధింపుల కారణం అంటూ కూడా తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. అండ్ అలాగే మెయిన్గా ఆయన చెప్తూ ఉన్నారు కొన్ని విషయాలను అయితే ఏవైతే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో ఆయన రాజీనామా గురించి దాని గురించి కూడా ఆయన చాలా క్లియర్గా ప్రస్తావించారు. ఆయన ప్రస్తావించిన విషయాల్లో లేఖలు అయితే క్లియర్గా ఉన్న విషయాలు మనం చూద్దాము. రాజకీయ నాయకులు ఒత్తిళ్లు కానివ్వండి లేకపోతే వేధింపుల గురించి నేను ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఆరోపణలు వచ్చాయి, అవన్నీ నిజం కాదు అంటూ కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అటువంటి ఆరోపణలను పూర్తిగా నేను కొట్టివేస్తున్నాను, అవన్నీ కూడా నిరాధారమైన ఆరోపణలు అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. అలాగే అపోహలకు గురి చేసే విధంగా ఉన్నాయని కూడా అవన్నీ నేను స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాను. నా రాజీనామా స్వచ్ఛందంగా స్వతంత్రంగా ఎటువంటి బలవంతం లేకుండానే తీసుకున్న నిర్ణయంగా ఆయన చెప్పుకుని వచ్చారు. అలాగే మెయిన్గా ఐపీఎస్గా పోలీస్ శాఖలో పనిచేయడం నా జీవితంలో అత్యంత గౌరవప్రదమైన తృప్తికరమైన అనుభవం అంటూ కూడా ఆయన రాసుకొచ్చారు ఈ లేఖలో. నేను పనిచేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎప్పుడూ నా ఇంటిలా భావించాను. ఈ రాష్ట్ర ప్రజలపై నాకు ఎనలేని ప్రేమ గౌరవం ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, నాపై అధికారులకు, అలాగే నా పై అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా, సహచర అధికారులకు, ఉద్యోగులతో పాటు నన్ను ఆదరించిన ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలంటూ కూడా లెటర్లో చాలా క్లియర్గా మెన్షన్ చేసుకొచ్చారు. ఇటీవల ఆయన రాజీనామాకి సంబంధించి చాలా న్యూస్ అయితే ఎలివేట్ చేయడం జరిగింది. రాజకీయ నాయకులు ఒత్తిళ్ల వల్ల కానీ వేధింపుల వల్ల ఈయన రాజీనామా చేశారంటూ కూడా మనం చూసాము. కానీ అవేమీ కాదంటూ ఒక లెటర్ రిలీజ్ చేశారు ఐపీఎస్ అధికారి కౌశల్. ఆ లెటర్లో చాలా క్లియర్గా రాశారు. ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆయన చాలా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్తున్నట్లుగా చెప్పారు. ఎవరైతే ఈ జర్నీలో ఉన్నారో ఆయనకి ఈ ఐపీఎస్ అధికారి అయిన తర్వాత ఈ జర్నీలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ చెప్తూ ఆయన ఒక నోట్ అయితే రిలీజ్ చేశారు. అలాగే మీరు ఇచ్చిన మద్దతు, విశ్వాసమే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాయంటూ కూడా మెన్షన్ చేశారు. ఇక నుంచి జీవితాన్ని కొత్త దారిలో కొత్త లక్ష్యాలతో ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నాను. సమాజానికి మరో విధంగా సేవ చేయాలనే సంకల్పంతోనే ముందుకు సాగుతున్నట్లుగా ఆయన సెలవు తీసుకుంటున్నారు. సో ఈ లెటర్లో అయితే చాలా క్లియర్గా ఆయన మెన్షన్ చేయడం జరిగింది. సో ఎలాంటి అపోహలు కూడా నమ్మొద్దు, ఎలాంటి వార్తలు వచ్చినా కూడా నమ్మొద్దు. నేను చాలా ఆలోచించి పూర్తిగా వ్యక్తిగత కారణాలతోని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ముందు కూడా దీనికి సంబంధించి నేను ఆలోచన చేయాలనుకుంటున్నాను. అంటే ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా సేవ చేయాలి అనే దాని మీద ఆలోచన చేసి పూర్తిగా అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఉంటారని కూడా ఆయన చెప్పారు. సో చూడాలి మరి ఆయన రాజీనామా చేసిన తర్వాత ఏం చేస్తారు, ఏం చేయబోతున్నారు అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్గా మారింది. బట్ రాజీనామాకి సంబంధించి అయితే ఆయన ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో ఎవరు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దు, ఇది చాలా క్లియర్గా నా వ్యక్తిగత కారణాలతోనే కుటుంబ సభ్యులతో అందరితో కూర్చుని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను, ఎలాంటి న్యూస్ కూడా మీరు నమ్మొద్దు అంటూ ఆయన చాలా క్లియర్గా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది.